సీను స్వానులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ శ్రమజీవులు పడే కష్టాలని మీ ముందుంచాలన్న ఒక చిన్న ప్రయత్నంగా ఈ రోడ్డు కార్మికులు చేసే పని విధానాన్ని, వారి పడే శ్రమల్ని మీ ముందుంచాలని చిన్న వీడియో చేయడం జరుగుతూ ఉంది. వీరు ఉదయమే 6 గంటలకే పనిని ప్రారంభించి ఆ రోడ్డును వేస్తూ ఇరువైపులా వచ్చే వాహనాలను మళ్లిస్తూ వారి యొక్క పనిని పూర్తి చేస్తూ మధ్యలో వాహనాలను కష్టపడే ఎటువంటి ప్రమాదాలు లేకుండా జరగకుండా చూసుకుంటూ రోడ్డు మీద పరిచేటువంటి కంకర, దాని మీద మరియు వేసేటువంటి లేయర్లుగా వేసేటువంటి ఈ తారుని కరిగిస్తూ దానివల్ల వచ్చే వేడిని భరిస్తూ ఎండ, వాన, గాలి అనేటువంటి అన్ని కష్టాలని భరిస్తూ అనేక శ్రమలకు వచ్చి రోడ్డుని నిర్మించడం జరుగుతుంది. వారి ప్రతిఫలంగా మనం వారికి జీతం ఇచ్చినప్పటికీ కూడా వారు సృష్టించేటువంటి జాతీయ సంపద రోడ్డు మీద అనేక వాహనాలు వెళుతూ వాహనాలతో పాటు అనేక వస్తువు రవాణా చేసే వాహనాలు కూడా వెళ్తాయి. దీని ద్వారా అనేక జాతీయ సంపద, రాష్ట్ర సంపద పెరుగుతుంది. ఈ వేసినటువంటి ఈ రోడ్డు కనీసం 10-15 సంవత్సరాలు జాతీయ సంపదగా మనం సుఖంగా ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. కానీ వారు పడే కష్టాలు అవి మనకి తెలియవు. వారు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు కష్టపడుతూ మధ్యలో భోజన విరామం తీసుకుని మళ్ళీ కష్టపడి ఇలా రోడ్డుని నిర్మిస్తే దానిని మనం సుఖంగా మన వాహనాలని నడుపుకుంటూ మన యొక్క గమ్యస్థానానికి చక్కగా చేరుతాం. కానీ వారు పడేటువంటి కష్టాలు, వారి యొక్క శ్రమ కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. వారు ఒకే దిక్కు నివాసం ఉండటానికి ఉండదు. రోడ్డు వేసే కొలది వారు వేసే ఎక్కడ ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి నివాసాలు, వాళ్ళకి వసతులు ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి భోజనం చేసి వచ్చేటువంటి టైం కూడా ఉండదు. కాబట్టి మరి భోజనం వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఈ లోపల పని చేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ 15 కిలోమీటర్లు రోడ్డు అయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటారు. అలాగా స్థిర నివాసం లేకుండా ఆ రోడ్డు పూర్తయ్యే వరకు అలా కష్టపడి మనకు రోడ్డుని నిర్మించి పడుతున్నటువంటి ఈ రోడ్డు కార్మికులు ఒక లైక్ చేసి ఇలాంటి కార్మికుల శ్రమని మీ ముందు ఉంచిన మా ఛానల్ని మరి శ్రమజీవుల యొక్క శ్రమను మీ ముందు ఉంచడం, ప్రోత్సహించడం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు. మమ్మల్ని ప్రోత్సహించండి. మరిన్ని వీడియోలు పెట్టేటందుకు మమ్మల్ని దన్నుగా నిలవలసిందిగా ప్రార్థన.